నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అని 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేశాం. ఇప్పుడు వచ్చి రాగానే మొదటి నెలల్లోనే 1000 పెంచి 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి 6000 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి, దగ్గర 64 లక్షల మందికి. మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికి 3000 4000 చేస్తానని చెప్పి, పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు. దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి, తెలివితేటలున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి 3000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 3000 నుంచి 6000 చేశాను. అంటే 14 నుంచి ఈ రోజు వరకు 500 నుంచి 6000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, మల్కపేట మరియు రంగనాయక సాగర్ నుండి నీరు వదలాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీతో ఫోన్లో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతులు పాపం 89 మోటార్లు తెచ్చుకున్నారు. వాళ్ళ పాపం విపరీతంగా పంటలు వేసుకున్నారు. దాదాపు ఇప్పుడు ఒక 1500 నుంచి 2000 ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. నా రిక్వెస్ట్ ఏమంటే మీతో ఇప్పుడు మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసిన, నేను ఎస్ఎల్బీసీ టన్నల్లో ఉన్న అనిల్ని మీకు కాల్ చేయమంటా అని చెప్పిండు మినిస్టర్ నాకు. అయితే ఒక్క మాట, మన ఈ ఒక 0.5 టీఎంసీ కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బతికిపోతాయి. మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఏప్రిల్ వరకు ఐ థింక్ కటింగ్ వచ్చేస్తుంది, మిడ్ ఏప్రిల్ వరకు వచ్చేస్తుంది. కొంత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మార్చ్ లోనే, కొంత మిడ్ ఏప్రిల్ దాకా పోతుంది అనుకుంటా. సో మలక్పేటలో ఒక 0.5 టీఎంసీ టు 0.75 టీఎంసీ ఇస్తే బతికిపోతాయి మీరు. ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి, ఎందుకంటే మొత్తం 16 టీఎంసీలు ఉందని చెప్పారు మిడ్ మానేర్లో. నేను ఇప్పుడు చెక్ చేసిన 15.95 ఉంది. నేను చెక్ చేసిన, లేటెస్ట్ చెక్ చేసిన 15.95 ఉంది. అదే మీరు 3 టీఎంసీ డెడ్ స్టోరేజ్ కాబట్టి అది ఉంటదన్నా. అది 13 టీఎంసీ ఉన్నట్టు సిలకు ఉన్నట్టు. అయితే నేనేమంటా అంటే, మీరు రంగనాయక్ సాగర్ కు వాళ్ళు అడుగుతున్నారు, హరీష్ రావు గారు కూడా మీతో మాట్లాడింటారు. నా రిక్వెస్ట్ మీతోని మాకు జస్ట్ 0.5 to 0.75 టీఎంసీ మలక్పేటకి ఇస్తే మీ మినిస్టర్ గారు అన్నారు, ఈఎన్సీ గారితోనే నేను చెప్తాను, మీరు మాట్లాడండి, వాట్ ఎవర్ ఫీజిబుల్ విల్ డూ. మా రైతులు ఏమంటే కాదు, ఏమన్నా ఒకవేళ జరగకూడదు జరిగితే బ్రదర్ ఏమైతుందంటే, రేపు వాళ్ళు మీరు ట్రయల్ రన్ చేయగానే వాళ్ళు ధనాధన్ మొత్తం మోటార్లు పెట్టుకున్నారు. వాళ్ళ పాపం వాళ్ళు చాలా ఆశలు ఉన్నారు, ఫస్ట్ క్రాప్ అవుతుంది కాబట్టి. మరి ఒక 0.5 to 0.75 టీఎంసీ మీరు ఎంత టైం పడుతుంది అనిల్ గారు ఇక్కడ నుంచి మిడ్ మానేర్ టు మలక్పేట్? 48 hours కదా. టన్నల్ కదా, టన్నల్ తర్వాత నాకు గుర్తున్నంత కాడికి 48 hours. ఒకసారి చెక్ చేయండి పట్టదా. అయితే ఈవెన్ బెటర్, 12 కిలోమీటర్లు కాబట్టి ఐ థాట్ 48 hours. మీరు ఒక పని చేయండి సార్, ఒక పని చేయండి, మీరు ఒక్కసారి ఈ లోకల్ ఆయన శంకర్ గారితో కూడా మాట్లాడి, ఇఫ్ యూ కెన్ కాల్ మీ బ్యాక్ అండ్ లెట్ మీ నో, ఐ విల్ బి గ్రేట్ఫుల్ అండి. ఆడ 30 టీఎంసీలు ఉందా? అట్లా కాదు, ఎల్లంపల్లి ఎంత ఉంది? 13. 13 ఉందా ఎల్లంపల్లి? 13. ఇంకొక మాట అనిల్ గారికి, మేడిగడ్డ ఏమైనా డిసిషన్ తీసుకుంటారా అట్లే ఉందా? ఎన్డీఎస్సీ ఏం చెప్పింది భాషలో యాక్ట్లన్నీ క్లియర్ ఉంది, ఓనర్ కెన్ టేక్ డిసిషన్ అని. మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? పొలిటికల్ గా మేమేదో మాట్లాడతామంటే ఓకే, కానీ మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా అండి? అలా క్లియర్ ఉంది.
గవర్నమెంట్ స్టాండ్, ఇట్స్ నాట్ యువర్ డొమైన్, బట్ ఏం డిసిషన్ తీసుకోలే కదా మీరైతే. రైట్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామివారి రథోత్సవం సేవకు ఉపయోగించే రథాన్ని నిర్మించిన దాత బెంగళూరుకు చెందిన ఆక్స్ఫోర్డ్స్ యూనివర్సిటీ చైర్మన్ నరసింహరాజు ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా రథోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన ఆయనకి ఆలయ అధికారులు ధర్మకర్త పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయించి ఆస్థాన మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం రథోత్సవంలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో పర్యటించాను. లబ్ధిదారులను స్వయంగా కలిసినప్పుడు వారి ముఖాల్లోని ఆనందం చూసి ఎంతో సంతృప్తి కలిగింది. తర్వాత 10 సూత్రాల అంశంపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించాను. అనంతరం గ్రామస్తులతోని నిర్వహించిన ప్రజావేదిక సభల్లో పాల్గొన్నాను. క్షేత్రస్థాయిలో తిరిగి పర్యవేక్షిస్తేనే ప్రజల సమస్యలు తెలుస్తాయని అధికారులకు సూచించాను అన్నారు. సిరిసిల్లలో టీ స్టాల్ కోల్పోయిన బత్తుల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి తన సొంత ఖర్చులతో మరో టీ స్టాల్ పెట్టిస్తానని మాటిచ్చిన కేటీఆర్. అదే బతుకమ్మ గడగడ నడిపించుకుంటున్నా సార్. నేను ఎవ్వరిని ఏమనలేదు, నేను ఎవ్వరి దగ్గరికి పోలేదు. నా పని ఏందో నేను చేసుకొని బతుకున్నా సార్. నేను మా అబ్బుల 2:30కి లేపుతా సార్. 2:30కి లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి ఛాయ్ అమ్ముకుంటాం సార్. మేము అమ్మే ఛాయ్ అయితే సార్ 100 రూపాయలు కాదు, 500 కాదు, 6 రూపాయలకు ఒక ఛాయ్ అమ్ముతా సార్. నేను ఓ పుణ్యాలు 5 రూపాయలు ఇచ్చినా తీసుకుంటా. వాళ్ళు ఏమన్నా వాళ్ళ రేపటి రాడు. మనం బతకాలి కాబట్టి ఎంత ఇస్తానో తీసుకున్నా సార్. నేను ఎవరిని ఏమలేదు సార్, ఎవరు జోలికోలేదు. నా మీద ఏ కేసులు లేవు, నేను ఒక్కతో పంచాయతీ పెట్టుకోలేదు. ఆ సార్ పెద్ద సారాడా సార్, మన సిరిసిల్ల పెద్ద సారాడా. ఆ పెద్ద సార్ వచ్చి మన బతుకమ్మ కట్టచ్చి పోయేటప్పుడు మంచిగా వేడా సార్. వచ్చినప్పుడు ఆ సార్ మనసులో ఏమనిపించింది, ఇటు మన ఓడలు తిరిగి చూసాం కదా, నీ బొమ్మగా పడదా సార్, నీ బొమ్మగా పడగా అనిపించిందేమో. మన స్టేషన్ దాకా వేయడం పోలేడు. 2 అధికారులు పంపించాడు మున్సిపాలిటీకి. నేను లేదు సార్, నేను బాత్రూమ్ పోయినా. మా భార్య ఉన్నది, మా భార్యకి చెప్పినాడు, అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి, మీకు లైసెన్స్ ఎందుకని అడిగినాం సార్. మేము ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు, ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు. అక్కడ రోజు ఛాయ్ తాగడానికి వస్తారు కదా, వాళ్ళే అడిగారు ఎందుకు బంద్ చేయమంటారు, ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే ట్రేడ్ లైసెన్స్ కావాలని అన్నారు. ఎందుకు లైసెన్స్, వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమన్నా చేస్తురా, లైసెన్స్ దేనికని అడిగిరు. వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు, బంద్ చేయాలన్నారు. మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్లో కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్. అంటే అతికేసినాం, అతుక్కోలేదు. అతుక్కోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం. తీసేసిన తర్వాత మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయినాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసి పోయినాక మళ్ళీ 2 రోజులు తీసుకున్నాం సార్ షాపు. ఎవ్వరూ కూడా రాలేదు, అది ఏం అడగలేదు మమ్మల్ని. మేము షాప్ బంద్ చేసుకుని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు. అందులోనే ఆ సామాన్లన్నీ అందులో అట్లనే తీసుకొని వేరు. మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపుని తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి ఈయన పోయింది సార్. పోయేసరికి ట్రాక్టర్లో పెట్టేసారు. పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు. షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్, మాకు తీసుకొని పోయారు. మన దొంగలు సార్, దొంగలనే వాడు సప్పుడు తాళము గిలము వాడకూడదు. వీళ్ళు అట్లా కూడా వాళ్ళ కొట్టిన మొత్తం వేసుకొని మీకు ఏం లేకుండా అన్ని తీసుకొని వీడు 8వ తరగతి చదువుతుంది సార్, వీడు 6వ తరగతి చదువుతుంది సార్. మన మా ఓడించుకుంటుంది పని చేద్దాం సార్. నేనేమన్నా మీకు ఆ రోజు కూడా ఫోన్ లో చెప్పినా మళ్ళీ సార్, ఇక మీరు రోడ్ల మీద అమ్మడద్దు, ఎందుకంతో చెప్తాను. మీకు నేనేం చెప్పినామన్నా అంటే 5 లక్షలైనా సరే 10 లక్షలైనా సరే అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి దోక లేకుండా చేస్తా అని చెప్పిన గాంధీ కాడ చూసినాడు కదా. ఏడనో ఒకటి మంచి చూడు సార్, మంచి చూడు. వారం 10 రోజుల లోపల చాలు చేద్దాం సార్. నేను రోజు వింబడబడుతున్నా, నేను రోజు వింబడబడుతున్నా. రెంట్ బాగుందని నీకెందుకు, నేనే చెప్పబడితే నేను పెట్టిస్తాను. మీరేం చేయరంటే మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు, మంచి ఒక బందోబస్తుగా ఒక పెద్దగా పెట్టుకుంటున్నాము. దానిలోకి వెళ్ళి వచ్చే ఆదాయంతో మీ ఆమ్దాయంతో మీరు మంచిగా రెంట్ కూడా కట్టేటట్టు సౌలభ్యం ఏర్పాటు చేద్దాం సార్. మీరు కరెక్ట్ గా చూసుకోండి.
నా ఆలోచన ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మార్కెట్ కరెక్ట్ కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెరుగుతారు నెక్స్ట్ లెవెల్ పోతా పోవాలా సార్? మరి అందుకే మంచి చూడు పెట్టుబడి పెట్టి నేను పెట్టిస్తాను నీకిచ్చిన బాధ్యత నువ్వు ఆ గాంధీ కాడ చూడు మంచి చూడు మంచిగా ఇంతజాం చేద్దాం చేసినాక దాంతో చాంతంతో నువ్వు అన్ని నడిపించుకోవచ్చు నీకు ఎంత వస్తుంది ఇది వరకు నెలకు నాకు 20,000 దాకా వస్తాయి సార్. అవ్వాలి నువ్వు కరెక్ట్ గా నడిపినావు అనుకో 30,000-40,000 దాకా సంపాదించవచ్చు కరెక్ట్ గా మంచిగా మనం చేసుకుంటాం సార్. అర్థమైంది అందుకే 14,000 13,000 రెంట్ పోయినా మళ్ళీ ఇంటికి 27,000-25,000 తీసుకొని పోవచ్చు. ఆ పని నువ్వు సరిగ్గా చూసుకో ఇంతజాం మొత్తం నేను చేస్తా చేసి నేనే వచ్చి నీ పని కట్ చేసుకోవాలి అడ్వాన్స్ అంతా నేను పంపిస్తాను సార్. ఇక నువ్వు వారం రోజుల్లో ఒక చాలు కావాలి సార్. అర్థమైందా? అదే కాకుండా ఇంక వేరే కాడ నీ ఇష్టం తమ్మి వేడ పెట్టుకుంటావు అదే ఇదే కాదు నీకు ఏడంటే ఆడ పెట్టుకో నీకు ఏడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి ఎవడు నా మీద కోపంతో నీ మీద వాడద్దు ఎవడు పని. శివరాత్రి సందర్భంగా కుబీర్ మండల్లోని పార్టీ బి గ్రామంలో ఘనంగా రాజరాజేశ్వరునికి పూజలు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు మరియు మా గ్రామంలోని ఆడపడుచులు చిన్న పెద్దలందరూ భక్తులు కలిసి శివపార్వతులకు అక్షంతలు వేసి కళ్యాణం చాలా సంతోషంగా జరుపుకున్నారు. ఈరోజు అనగా శనివారం అంబల్ల కార్యక్రమంకి సంబంధించి వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారు. భక్తులు పొద్దున్నే తరలివచ్చి తమ తమ పూజలు చేసుకుని బోనాలు వండుకొని అంబల్ల మరియు దొంతుల కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. చేస్తారు. संसार सागर पार करता करो आधार सारी शक्ति हमारी गति हे जगत जननी बस ध्यान स्थळे बધી પરિસ્થિતિમાં તું મારું રક્ષણ કરે જીવનભર તું જ મારું શરણ અને ગતિ બની રહે ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની
సార్ పాలు దగ్గర స్థాయికి స్థాయికి మామతో వచ్చిండు ఆయన పెద్ద ఇప్పుడు ఇక్కడనేనా ఇది స్థాయికి ఇల్లు नाही नाही आपले आमचे युवा प्रशांत माहीत आहे ना कुठले होते एक मैसाचे प्रशांतचे सासरे होते कुटुंबाला तुम्हाला माहिती आहे ओळखते तुम्ही प्रशांत माहित आहे पवन माहित आहे आणि त्याचं मधू आहे अजून मधू नाही दोघंच एवढं कार्यक्रम करून काय असते प्रायमरी स्कूल आहे दक्षिण असते का दरवर्षी